హలో అండి అందరికీ. రీసెంట్గా ఒంగోలు జిల్లా ఎస్పీ ముఖ్యంగా ముప్పవరపు వీరయ్య చౌదరికి సంబంధించిన మర్డర్ కేసు ఉంది కదా, దాదాపు ఆయన్ని ఒక నెల రోజుల క్రితం, మేబీ నెల 25 రోజుల క్రితం చాలా దారుణంగా హత్య చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా పోలీసులు ఈ కేసుని చాలా ఛాలెంజింగ్గా తీసుకొని విచారణ అయితే చేస్తూ ఉన్నారు. ముప్పవరపు వీరయ్య చౌదరిని చంపడానికి కారణం ఏంటి, ఆయనకి శత్రువులు ఎవరున్నారు అని చెప్పేసి దాదాపు ఒక 100 టీములు పెట్టి ఏదైతే డే అండ్ నైట్ దాదాపు కొన్ని వందల సీసీ కెమెరాలని పరిశీలించిన తర్వాత నిందితులను అయితే పోలీసులు పట్టుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లా ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి కొన్ని కీలకమైన విషయాలు అయితే వెల్లడించడం జరిగింది. అందులో భాగంగా ముప్పవరపు వీరయ్య చౌదరిని చంపింది ఏదైతే అమ్మనబోలు గ్రామానికి, అంటే ఒక గ్రామంలో ఉండే ఆధిపత్య రాజకీయం వల్లే ముప్పవరపు వీరయ్య చౌదరి చనిపోవడానికి కారణం అని చెప్పేసి పోలీసులు అయితే ప్రాథమికంగా నిర్ధారణకి అయితే వచ్చారు. ముఖ్యంగా ముప్పవరపు వీరయ్య చౌదరిని చంపింది ఎవరు అంటే ఆళ్ల సాంబయ్య, అమ్మనబోలు గ్రామంలో ఉన్న ఆళ్ల సాంబయ్య, అలాగే వినోద్, ఏదైతే టిప్పర్ లారీలు నడుపుతారు, సెలవులు ఉన్నాయని చెప్పేసి అన్నారు కదా, ఆ వినోద్, వీళ్ళిద్దరూ ముందస్తు ప్లానింగ్ చేసుకొని కొంతమంది వ్యక్తులకి సుపారీ ఇచ్చి చంపినట్లయితే పోలీసులు అయితే వెల్లడించడం జరిగింది. అంటే పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు వెల్లడించడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క ఆళ్ల సాంబయ్య వీరయ్య చౌదరిని చంపడానికి కారణం, అంత కసి పెంచుకోవడానికి కారణం ఏంటి అంటే ముఖ్యంగా ఈ ఆళ్ల సాంబయ్య ఒక సిద్ధాంతి, అంటే జాతకాలు, ఏదైతే ఇళ్ళకి సంబంధించిన సిద్ధాంతి ఇవన్నీ ఉంటాయి కదా, వాస్తు ఇవన్నీ చూస్తాడనమాట. అయితే ఇలాంటి సందర్భంలో వీరయ్య చౌదరి ఈ యొక్క ఆళ్ల సాంబయ్య చెప్పేదంత అబద్ధం, ఆయనకి జాతకాలు చెప్పడం రాదు, వాస్తు చూడటం రాదు, అంతా ఫేక్ అని చెప్పేసి వీరయ్య చౌదరి ప్రచారం చేసిండంట. అయితే ఇలా ప్రచారం చేయడం అనేది ఆళ్ల సాంబయ్య కెరీర్ మీద పడ్డది. అంటే ఆయనతో జాతకాలు చెప్పించుకోవడం కానీ వాస్తు చూపించుకోవడం కానీ తగ్గిపోయింది. అలాగే ఏదైతే ఈ ఆళ్ల సాంబయ్య ఊళ్ళలో కొంతమందికి వడ్డీలు ఇస్తాడు, అంటే వడ్డీ వ్యాపారం చేస్తారు కదా, వడ్డీ వ్యాపారం చేస్తుంటే ఆ డబ్బులు అనేవి వెనక్కి ఇచ్చేటప్పుడు వీరయ్య చౌదరి వడ్డీ తీసుకున్న వాళ్ళకి ఒక మాట చెప్తుండే, అదేంటంటే మీరైతే ఆళ్ల సాంబయ్య దగ్గర డబ్బులు తీసుకున్నారు కదా, అవి ఏమీ ఇవ్వక్కర్లేదు, వాడు మిమ్మల్ని ఏం చేయడు అన్నట్లుగా ఏదైతే వీరయ్య చౌదరి ఆళ్ల సాంబయ్యకి వ్యతిరేకంగా ప్రచారం చేసేటోడంట. అయితే ఏదైనా కానీ వీరయ్య చౌదరి బతుకుంటే ఆళ్ల సాంబయ్య కెరీర్, అంటే ఆయన కెరీర్ నష్టం వస్తుంది, వీరయ్య చౌదరి నన్ను ఇబ్బంది పెడుతుండు, వీరయ్య చౌదరి బతుకుంటే నాకు ఇబ్బంది వస్తుంది, కాబట్టి ఏదైతే ఆళ్ల సాంబయ్య బోర్ల వినోద్ కలిసి కొంతమంది వ్యక్తుల చేత ఈ యొక్క వీరయ్య చౌదరిని మర్డర్ చేయించినట్లయితే ప్రాథమికంగా పోలీసులు అయితే నిర్ధారణ చేయడం జరిగింది. ముఖ్యంగా అమ్మనబోలు గ్రామంలో ఆధిపత్య రాజకీయం, అలాగే ఆళ్ల సాంబయ్య కెరీర్కి వీరయ్య చౌదరి అడ్డు తగులుతుండు, ఒకవేళ వీరయ్య చౌదరి బతుకుంటే నా కెరీర్ ముందుకు వెళ్ళదు, నేను ఆర్థికంగా తీవ్ర నష్టాలు పాలవుతాయి, కాబట్టి ఒకేసారి వీరయ్య చౌదరిని చంపితే నాకు ఇబ్బంది ఉండదని చెప్పేసి కొంతమంది వ్యక్తుల చేత, బోర్ల వినోద్ అలాగే ఇంకా కొంతమంది సుపారీ గ్యాంగుల చేత ఈ యొక్క వ్యక్తిని చంపించినట్లయితే పోలీసులు అయితే ప్రెస్ మీట్లో ప్రతి ఒక్క విషయాన్ని అయితే చాలా కీలకంగా చెప్పడం జరిగింది. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లు తెలియజేయండి. ఓకే.